హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశంకే వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసమే ప్రార్థన చేస్తా ఉన్నాము. అలాగే మీరు అనేక మంది మాకు ఫోన్ చేస్తున్నందుకు వందనాలు. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నందుకు వందనాలు. అలాగే అనేక మంది మీ సాక్ష్యం తెలియజేస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. చాలామంది చెప్తున్నారు, మాకు పలానా రోగం బాగైంది, పలానా స్వస్థత వచ్చింది, పలానా విధంగా మా కుటుంబం కట్టబడింది మీరు ప్రార్థన చేశాక అని చాలామంది సాక్ష్యం ఇస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాం. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతో మాతో మీరు మాట్లాడమని, బలమైన అభిషేకం మా పైన కుమరించుమని, స్పష్టంగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, బలహీనుడైన నన్ను బలపరిచి శక్తిని ప్రసాదించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా! ఎవరన్నా మనకు కీడు చేశారనుకోండి, మనం కీడుకు ప్రతి కీడు చేయడానికి రెడీగా ఉంటాం. ఒకసారి ఒక రాజు తను తన అంతఃపురంలో ఉంటున్నప్పుడు పొరపాటున తన బొటన వేలు తెగిపోయిందంట. తనతో పాటున్న మంత్రి రాజు బొటన వేలు తెగిపోయిందని చెప్పేసి నవ్వాడంట. నవ్వగానే రాజుకు కోపం వచ్చేసి, ఈ మంత్రిని జైల్లో వేసేయండి అని చెప్పేసి ఆ మంత్రిని జైల్లో వేసేసాడంట. ఆ తర్వాత రాజు కొన్ని రోజుల తర్వాత అడవికి వేటకు వెళ్దాం అని ఆలోచిస్తూ అడవికి వేటకు వెళ్ళిన రోజు అక్కడున్న దుండగులు అతన్ని పట్టుకొని ఆ రాజు మీద దాడి చేసి, ఆ చుట్టుపక్కల ఉన్న చాలామంది బందిపోటు దొంగలు రాజును పట్టుకొని ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి తీసుకుని వెళ్ళాక ఆ రాజుని బలి అర్పించాలి అనుకున్నారు. బలి అర్పించాలి అనుకున్నప్పుడు ఆ రాజుని నిలవబెట్టి, నువ్వు మా దేవునికి మొక్కాలి అని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేసేట ఇంకా ఆ దేవునికి మొక్కడం ఆరంభించాడంట, రెండు చేతులు జోడించి. ఇలాగ రెండు చేతులు జోడించి రాజు ఆ దేవతకి మొక్కుతున్నప్పుడు అక్కడున్న ఒక పెద్ద ఆయన ఈ రాజు రెండు చేతులు గమనించి, ఈ రాజుకు బొటన వేలు లేదు కాబట్టి అవిటివాడిని, లేదంటే అవలక్షణం కలిగిన దాన్ని మనం దేవునికి బలిగా ఇవ్వడము మంచిది కాదు, కాబట్టి ఈ రాజును అనగా ఈ వ్యక్తిని వదిలేద్దాం అని చెప్పేసి అక్కడున్న వారంతా, దండు వారంతా కూడా ఆ రాజుని వదిలేస్తారంట. రాజు అనుకున్నంట చాలా సంతోషంగా రాజ్యంకి వచ్చేసి, అంతఃపురంలోకి వచ్చేసి మంత్రిని పిలిపించండి అన్నాడట. మంత్రిని పిలిపించగానే రాజు అన్నాడంట మంత్రితో, మంత్రి, నా బొటనవేలు విరిగిపోవడం చాలా మంచికి జరిగింది, చాలా మేలుకు జరిగింది. ఒకవేళ నా బొటనవేలు నుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవానికి కాదు, కాబట్టి ఆ బొటనవేలు పోవడము చాలా మంచే జరిగింది, అనవసరంగా నేను తప్పుగా అనుకున్నానయ్యా అని ఈ రాజు అంతా నా మేలుకే జరిగింది అన్నాడట. అప్పుడు రాజు ఇంకో ప్రశ్న అడగంట, మంత్రి, ఇన్ని రోజులు జైల్లో ఉన్నావు కదా, నీకేం బాధ కలగలేదంటే, ఇన్ని రోజులు జైల్లో ఉన్నందుకు నాకు కూడా మేలే జరిగింది అన్నాడంట మంత్రి. రాజు అన్నాడంట, నీకేం మేలు జరిగిందయ్యా అంటే, రాజా, ఒకవేళ నేను గిన మీతో పాటు ఉంటే నేను కూడా మీతో పాటు అడవికి వచ్చేవాడిని, మీరు బలి అర్పింపబడవలసిన వారు, ఒకవేళ మీకు అవిటితనం ఉంది కాబట్టి మీరు బలి అర్పించబడలేదు, ఆ తర్వాత ఎవరున్నారు మీ తర్వాత, నేనే, కాబట్టి నన్ను అర్పించేవాళ్ళు, ఒకవేళ నేను మీతో పాటు అడవికి వచ్చింటే నేను బలి అయిపోవాడిని, కాబట్టి జైల్లో ఉండడం కూడా నాకేమైంది, మేలే జరిగింది. ఈ వాక్యం వింటుండగా, ఈ కథ వింటుండగా మీకేమర్థమైంది చెప్పండి? కొన్ని పరిస్థితులు, కొన్ని కీడులు మన జీవితానికి మేలు చేస్తాయి. కీడు ద్వారా దేవుడు కొన్నిసార్లు మన జీవితానికి మేలు నడిపిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో యోసేపు అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. యేసుక్రీస్తుకు సాదృశ్యం యోసేపు అంటే. ఈ యోసేపు యాకోబుకున్న సంతానం 12 మంది సంతానంలో 11వ సంతానం ఈ యోసేపు. ఈ యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, చిన్నవాడు కాబట్టి. చిన్నవాడిని ప్రేమిస్తుడని చెప్పేసి మిగిలిన అన్నలందరూ కూడా ఆ చిన్నవాడి మీద అసూయ పెట్టుకొని, ఒకసారి అన్నలందరూ వేటకెళ్తే ఈ చిన్నవాడిని తండ్రి ఏం చేస్తుంటే, అన్నలు బయటికి వేటకెళ్ళారు కాబట్టి నువ్వేం చేస్తావంటే అన్నలకి క్యారీ తీసుకుని వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి రారా అని చెప్తే, తమ్ముడైన యోసేపు అన్నల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దూరం నుంచి అన్నలు చూసి అనుకుంటూ ఉంటారు, అడిగో యోసేపు వస్తాడు, మన నాన్న మనందరికంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తాడు, వాడే లేకపోతే అని చెప్పేసి అన్నలందరూ ప్లాన్ చేసి వాడిని చంపేయాలనుకుంటారు. అయితే అంతలో కొంతమంది విభేదించి, యూదా లాంటి వారు, రూబేన్ లాంటి వాళ్ళు కొంతమంది విభేదించి, వీని చంపద్దు, మనము వీని గోతులు వేసేద్దాం అని చెప్పేసి బాగా కొట్టి గోతులు వేసేస్తారు. గోతులు వేసేసాక
మళ్ళొకసారి ఆలోచిస్తారు. గోతిలో వేస్తే మనకేమొస్తది? వీన్ని అదిగో అక్కడొస్తున్నారు చూసారా? ఆ ఐగుప్తీయులకి మనం అమ్మేస్తే బావుంటది అని చెప్పేసి తిరిగి ఆ గుంతలోంచి యోసేపుని లేపి ఆ ఐగుప్తులకి కొంచెం డబ్బులకి అమ్మేస్తారు. ఇంటికొచ్చి నాన్నకి చెప్తారు. నాన్న నువ్వు యోసేపుని పంపించావు కదా! ఇది యోసేపు వస్త్రమేమో చూడు. ఈ వస్త్రానికి రక్తమైంది. దారి మధ్యలో తమ్ముడిని ఏవో జంతువులు తినేసాయి. తమ్ముడు చనిపోయాడు నాన్న అని యాకోబుకి అన్నలందరూ అబద్ధం చెప్తారు. కానీ నిజానికి జరిగిందేంటి? అన్నలు అసూయతో, కుళ్ళుతో యోసేపుకి కీడు చేయాలనుకున్నారు. కీడు చేశారు. గుంతలో వేశారు, కొట్టారు, అమ్మి వేశారు, తండ్రి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పారు, అనాథం చేసేశారు. ఊరు కాని ఊరికి ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి యోసేపుని అమ్మేశారు. ఐగుప్తు దేశానికి బానిసగా యోసేపు వెళ్తూ వచ్చాడు. అవంశం తెలియని వయసులో ఇంచుమించుగా 13 నుంచి 16 సంవత్సరాల వయసులో యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోతూ వచ్చాడు. తండ్రిని పెట్టుకొని, అన్నలను పెట్టుకొని కూడా సొంత అన్నలే యోసేపుకు కీడు చేయాలనుకున్నారు. ఈ వాక్యం వింటుండగానే నా అనుకున్న వారిని నీకు కీడు చేయాలని చేస్తున్నారా? నీ చుట్టూ ఉన్న వారి నీకు కీడు తల్లిపెడుతున్నారా? నువ్వు ప్రేమించిన వారే నీ నాశనాన్ని కోరుకుంటున్నారా? నువ్వు బాగుపడుతుంటే చూడలేకున్నారా? నిన్ను ప్రేమిస్తుంటే ఓర్చుకోలేకున్నారా? నీకు కీడు చేస్తున్నారా? భయపడద్దు. శ్రద్ధగా ఈ వాక్యాన్ని ముందు విను. దేవునితో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. యోసేపుకి సొంత అన్నలే కీడు చేయాలనుకున్నారు. దేవుడు ఆ కీడును మేలుగా ఎలా మార్చాడో మనం చూడబోతుంటున్నాం. అలాగా యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. తన యొక్క మంచితనమును బట్టి పోతిఫర్ ఇంట్లో పోతిఫర్ తర్వాత పోతిఫర్ లాంటోడు అయ్యాడు. అయితే అక్కడ వచ్చిన చిన్న శోధనను బట్టి ఈ యోసేపు జైల్లో ఉండవలసి వచ్చింది. జైల్లో ఉన్నాక అక్కడ ఒక ఇద్దరికి కలల భావం చెప్పడాన్ని బట్టి రాజు దగ్గరికి వచ్చాడు. రాజుకు ఒకరోజు కల వచ్చింది. రాజు యొక్క కళ యొక్క భావాన్ని కూడా యోసేపు చెప్పాడు. తద్వారా రాజు యోసేపు మీద నమ్మకం పెట్టి రాజు తర్వాత రాజు స్థానం, ప్రధానమంత్రి స్థానం యోసేపుకి ఇచ్చాడు. ఇది యోసేపు యొక్క జీవితం యొక్క పురోగతి. స్టెప్ బై స్టెప్ హీ వాజ్ ఇంక్రీజింగ్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఎటర్నల్ లైఫ్, ఎవ్రీథింగ్. తన యొక్క జీవితంలో యోసేపు ఎదుగుతూ వచ్చాడు. బానిసగా వెళ్ళిన యోసేపు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. ఏ అన్నలైతే కీడు చేశారో ఆ కీడును దేవుడు మేలుగా చేస్తూ వచ్చాడు. ఎలా మేలుగా చేస్తాడంటే, ప్రపంచమంతా కరువు రాబోతా ఉంది 7 సంవత్సరాలు అని రాజుకి కళ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ కళభావం యోసేపు చెప్పాడు. యోసేపు ఆ కళభావం చెప్పినప్పుడు రాజుతో చెప్పాడు, రాజా రానున్న 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కాబట్టి ఈ 7 సంవత్సరాలు, ఇప్పుడున్న 7 సంవత్సరాలు మనం ధాన్యాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పేసి రాజుతో కలిసి యోసేపు ధాన్యమంతా సమకూరుస్తారు ఐగుప్తులో. ఇప్పుడు చుట్టూ కరువు వచ్చేసింది, తినడానికి ఎక్కడ ఆహారం లేదు. ఒక్క ఐగుప్తు దేశంలో ఒక్క యోసేపు దగ్గర మాత్రమే ధాన్యం సమృద్ధిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడ కొనవాలి బియ్యం అంటే ఇంకా యోసేపు దగ్గరికి రావాలి. ఇప్పుడు యాకోబు ఉంటున్న ఊరిలో కూడా, యాకోబు తన కుమారులు ఉంటున్న ఊరిలో కూడా కరువు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ తండ్రి అలాగే ఆ అన్నలు ఎవరి దగ్గరికి రావాలి ధాన్యం కోసం? యోసేపు దగ్గరికి రావాలి. ఎంత అద్భుతం చూడండి దేవుడు. ఏ అన్నలైతే కీడు చేయాలనుకున్నారో దేవుడు ఆ కీడు చేసిన వ్యక్తులను ఎక్కడ తీసుకొచ్చాడు? తమ్ముని దగ్గర తీసుకొచ్చాడు, యోసేపు దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. అది చేస్తాడు దేవుడు ఎప్పుడైనా సరే. కరువు వచ్చింది, అన్నలు తమ్ముని దగ్గరికి వచ్చారు. తమ్ముడు అని తెలియదు, ఒక ప్రధానమంత్రిని మాత్రమే తెలుసు. ఎప్పుడైతే అన్నలు 11 మంది వచ్చి యోసేపు ముందర నిలబడ్డారో ధాన్యం కోసం, యోసేపు గుర్తుపట్టాడు, వీరు నా అన్నల్లాగా ఉన్నారే అని. వారి మీద కనికరం చూపించాడు, వాళ్ళని ప్రేమించాడు. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి, యోసేపు ఎందుకు యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటే, యోసేపు కీడు చేసిన అన్నలను ప్రేమించాడు. కీడు చేసిన అన్నలని ప్రేమించాడు. మనకేగిన అవకాశం వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు కీడు చేసిన వాడు మన ముందరే పతనం అవుతుంటే మనం నవ్వుతాం. మనకు కీడు చేసిన వాడు, మన నాశనం కోరినవాడు మన ముందరే మరణిస్తూ ఉంటే, చస్తూ ఉంటే మనం ఆనందిస్తాం కదా. కానీ యోసేపు మనసు అది కాదు. ఒకప్పుడు ఏ అన్నలైతే కొట్టారో వాళ్ళనే దేవుడు యోసేపు కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు. భిక్షాం దేహి అని అడుక్కునే స్థితిలోకి ఏ కీడు చేసిన వ్యక్తులైతే ఉన్నారో, ఏ అన్నలైతే ఉన్నారో వారు యోసేపు దగ్గరికి వచ్చారు. నీకు కీడు చెయ్యాలనుకున్న వారిని దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు, అది గుర్తుపెట్టుకో. అయితే నువ్వేం చేయాలి తెలుసా? యోసేపు లాగా ఉండాలి. యోసేపు ఏమేమి చేస్తాడు తెలుసా? పగ తను తీర్చుకోలేదు. ఇప్పుడు అన్నలు భిక్షాం దేహి అని యోసేపు దగ్గరికి వచ్చారు. దొరకారా నాకు మీరు,
ఇప్పుడు చెప్తా చూడండి, ఆ రోజు నన్ను కొట్టారు కదా, కొట్టండి రా వీడిని కూడా, ఆ రోజు నన్ను అమ్మేశారు కదా, వీళ్ళని కూడా జైల్లో వేసేయండి రా అని అన్నల మీద ప్రతీకారం తీర్చుకోలేదు. అన్నలకు తిరిగి కీడు చేయాలనుకోలేదు. ఆ మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఆ మనసు నీకు ఉండాల. అందుకే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుడి. మేలు చేత కీడుని జయించాలి. యోసేపు ఇక్కడ మేలు చేత ఏం జయించాడు? కీడుని జయించాడు. ఏ అన్నలైతే కీడు చేశారో వారిని ప్రేమించాడు. ఇక్కడ యోసేపు మనకు క్రీస్తులా కనిపిస్తాడు. కలవరి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారు ఏ రోమా సైనికులైతే సిలువ వేశారో వారి విషయమే అంటున్న మాట ఏంటంటే, ఇంకా మొట్టమొదటి మాట సిలువ మీద, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అన్నారు. వాళ్ళు చేసింది కీడా మేలా చెప్పండి? కీడు చేశారు. ఏ పాపం ఎరుగని ఆయనను సిలువ వేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, చెంపకున్న వెంట్రుకలు పెరిగారు, తన వస్త్రాలు చించేసి చీట్లు వేసుకున్నారు, అవమానపరిచారు, దూషించారు, కించపరిచారు. ఇంత చేస్తే, ఇంత కీడు, ఇంత అవమానం కలగజేస్తే యేసుక్రీస్తు వారు అనవలసిన మాట ఏంటండి? అదే మనమైతే ఏమంటాం? ఇప్పుడే మీరు నాశనం అయిపోనుగాక అని అంటాం కదా. నువ్వు పతనం అయిపోతావురా అని మన శాపనార్థాలు పెడతాం. కానీ యేసుక్రీస్తు అలా అనలేదు. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. అది క్రీస్తు ప్రేమ. అది మేలు చేత కీడును జయించడం అంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు కీడును మనసులో పెట్టుకున్నావంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. వారికి ఎంత కీడైనా చేయని వారిని క్షమించేసి వారిని ప్రేమించు. ఒకరోజు వస్తుంది ఆ శత్రువుల దగ్గర నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఒకరోజు వస్తుంది నీ శత్రువులే నీ దగ్గరకు వచ్చేలా దేవుడు చేస్తాడు. ఏ అన్నలైతే అవమానపరిచి గుంతలో వేసేసి కొట్టి కీడు చేశారో ఆ అన్నలనే దేవుడు యోసేపు కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చాడు. ఎంత అద్భుతం అండి! దేవుడు అది చేస్తాడు. పగ తీర్చుకోవద్దు, పగ పెట్టుకోవద్దు ఒకరి మీద. పగ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఎప్పుడు దొరుకుతాడా వాడా అని అనుకుంటూ ఉంటాం, వాడిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అది నీ పని కాదు, గుర్తుపెట్టుకో. అలాగ ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకుంటే తప్ప దానివల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. పగ తీర్చుకోవద్దు, కీడు చేయొద్దు. వాడు నీకు ఎంత కీడైనా చేయని, ఎంత అపకారమైనా చేయని, నువ్వు ఉపకారమే చెయ్యి. వానికి నువ్వు ఉపకారమే చెయ్యి. ఒకరోజు వాడు మారుతాడు ఖచ్చితంగా. నేను ఎంత అపకారం చేసినా, ఎంత కీడు చేసినా నాకు వాడు కీడు చేయలేదే, నేను ఎంత కీడు చేసినా, ఎంతో నాశనం కోరినా వాడు నా నాశనం కోరుకోలేదే అని వాడు మారు మనసు పొందుతాడు. యోసేపుకు అవకాశం వచ్చింది, అన్నలు కాళ్ళ దగ్గరికి వచ్చాడు, పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. లేదంటారా? 11 మంది అన్నల్ని జైలు వేసి కుమ్మి కొట్టేసి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమరా మీరు నన్ను ఆ రోజు కొట్టారా? నా కుటుంబాన్ని దూరం చేశారు, మీరు నా తల్లికి దూరం చేశారు, నా తండ్రికి దూరం చేశారు, ఇంచుమించుగా 25 సంవత్సరాలు నేను దేశం కానీ దేశంలో ఉన్నాను రా, జైల్లో ఉన్నాను, బానిస బ్రతుకు బతికాను, ఎంతో కష్టపడ్డాను, అదంతా మీరేరా చేసింది, మిమ్మల్ని బట్టారా నేను జైల్లో ఉన్నాను అని చెప్పేసి అన్నల మీద పగ తీర్చుకునే అవకాశం యోసేపుకి వచ్చినప్పటికీ యోసేపు ఏం చేశాడు తెలుసా? అన్నల మీద పడి ముద్దాడాడంట. అన్నలు చూస్తేనే చేసిన కీడు గుర్తురాలే. అందుకే యోసేపు క్రీస్తుకు సాదృశ్యం. దేవుడు మనం పాపులమైనప్పటికీ, మనం నీచులమైనప్పటికీ మనల్ని ప్రేమించడం లేదా? నువ్వు ఎంత కీడు చేస్తున్నావు దేవునికి, నువ్వు దేవుని ఎంత దుఃఖపరుస్తున్నావు, దేవుని ఎంత బాధ పెడుతున్నావు, అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమించడం లేదా? మరి అలాగే నీ శత్రువులను ఎందుకు ప్రేమించకూడదు, ఎందుకు క్షమించకూడదు? బైబిల్ అంతట్లో 2 మాటలండి, ప్రేమ, క్షమాపణ. ఈ 2 మాటలతోనే బైబిల్ సంపూర్ణం చేయబడతా ఉంది. ఏ గ్రంథమైనా సరే. క్షమాపణ లేకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, అది గుర్తుపెట్టుకో. మేలు చేత కీడును జయించు. తప్పకుండా ఒక దినం వస్తుంది, నీ శత్రువులను దేవుడు నీకు పాదపీఠంగా చేస్తాడు. ఆమేన్. కృంగిపోవద్దు, బాధపడద్దు, వారు కీడు చేస్తున్నారని వారి మీద సనగద్దు, వదిలేయి, దేవుని చేతికి అప్పగించు, వారి విషయమే ప్రార్థన చేయి. నీదంటూ ఒక టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. అంతవరకు ఎదురుచూడు. నీ టైం కొరకు, నీ సమయం కొరకు ఎదురుచూడు. తగిన సమయం ఉంది, నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. కీడుకు ప్రతి కీడు చేయాలని అనుకోవద్దు. వారు నాశనం చేస్తారు కదా, నేను వారిని నాశనం చేయాలని నువ్వు ప్లాన్స్ చేయొద్దు. వారిని దేవుని చేతిలో పెట్టేసి దేవుడే పగ తీర్చుకుంటాడు, దేవుడే కార్యం చేస్తాడు, దేవుడే యుద్ధం చేస్తాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక చక్కటి మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలంట? భోజనం పెట్టాలంట. పెడతామండి? ఒకవేళ ఇంటికి పిలిచి భోజనం పెట్టినా
అందులో విషం కలిపి ఎలా చంపాలో ప్లాన్ చేస్తాం. దొరికాడు వీడని. శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టేంత విశ్వాసం ఉందా? అంత క్షమాపణ గుణం ఉందా? అంత మేలు చేసే గుణం ఉందా? మళ్ళీ పాట పాడతాం, అంతా నా మేలుకే అని. కీడు చేశారంటే అది నీ మేలుకే నువ్వు అనుకునే గుణం నీకుందా? కీడులో దేవుని స్తుతించే గుణం నీకుందా? ఆ రోజు ఆ కీడు యోసేపుకు చేశారు కాబట్టి యోసేపు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. ఒకవేళ ఆ అన్నలు ఆ కీడు చేయకపోయి ఉంటే సామాన్యమైన వ్యక్తిగా 12 మంది గోత్రాల్లో ఒక గోత్రంగా యోసేపు ఉండేవాడు తప్ప రాబోయే కరువులో ప్రపంచానికి ఆహారం పెట్టే వ్యక్తిగా అయి ఉండేవాడు కాదు యోసేపు. కొన్నిసార్లు కీడు దేవుడు మేలుగా మారుస్తాడు. నీకు అనిపించవచ్చు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ కీడు జరుగుతుంది, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ నాశనం కలుగుతూ ఉంది, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి నువ్వు అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ కీడును దేవుడు మేలుగా మార్చే రోజులు త్వరలో రాబోతుంటున్నాయి. నీ శత్రువులు నీ పతనాన్ని కోరుకుంటున్నారని నువ్వు బాధపడద్దు, నువ్వు పగ తీర్చుకోవద్దు. వారిని దేవునికి అప్పగించి నువ్వు నిశ్చింతగా ఉండు, వారి విషయమే ప్రార్థన చేయి. దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీ చేతులకు మట్టి అంటకుండా తానే యుద్ధం చేస్తాడు. ఇక్కడ యోసేపు ఏ కోశాను కూడా అన్నల మీద ప్రతీకారం తీర్చుకోలేదు. అలాంటి వాడే నిజమైన దేవుని బిడ్డ. అలాంటి వాడే క్రీస్తు కలిగిన మనసు కలిగిన వాడు. నీ శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టమన్నాడు. అది అండి ప్రేమ అంటే, అది అండి క్షమాపణ అంటే, అది అండి బైబిల్ బోధించేది. కంటికి కన్ను పంటికి పన్ను అనేది పాత నిబంధన. కానీ ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపించమన్నది కొత్త నిబంధన. క్రీస్తు ప్రేమ అది. నీ శత్రువుని పిలిచి భోజనం పెట్టు, వాడు ఎలా కరిగిపోడో చూద్దాం. నీ శత్రువుకు పిలుచు, ఫోన్ చేసి రేపు మా ఇంటికి రా భోజనానికి అని చెప్పు. వాడు షాక్ అయిపోతాడు. ఏంట్రా? అవును, మా ఇంటికి భోజనానికి రా, ప్రేమతోనే పిలుస్తున్నాను, సమాధాన పడదామని చెప్పు. పగ పెట్టుకున్నా, ఈర్ష్య పెట్టుకున్నా, అసూయ పెట్టుకున్నా, క్షమాగుణం లేకున్నా పరలోక రాజ్యానికి చేరలేము. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో మనం ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. పగవద్దు. వాడిని కీడే చేయని లేబా, కీడే చేయని, అది దేవునికి మేలుగా చేయబోతున్నాడు నమ్ము. ఆ కీడును మనసులో పెట్టుకొని వానికి ప్రతి కీడు చేయాలనే పన్నాగాలు నువ్వు పన్నద్దు. నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది, నీ డబ్బు వేస్ట్ అవుతుంది. ఎంతమంది ఈరోజు ఫ్యాక్షన్ కక్షలు మనం ఒకప్పుడు చూసాము. ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్షతో ఒకరు చంపుకుంటే మాటేసి ఇంకొకరిని చంపాలని ఎదురు చూసేవాళ్ళు. ఫ్యామిలీస్ ఎట్లా ఎన్నో తరాలు చంపుకొని చివరికి వారి జీవితాలు నాశనం అయిపోయాయి పగతో ఈర్ష్యతో. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది అందరితో సమాధానంగా ఉండండి, మేలు చేత కీడును జయించండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. శత్రువుకు పిలిచి భోజనం పెట్టండి, దప్పికొంటే దాహంకి ఇవ్వండి. అలా చేస్తే ఏమవుతుందంట? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. దప్పికొని ఉంటే దాహం నిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పుల కుప్పుగా పోయేదవు. వానికి శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వానికి నీళ్ళు ఇచ్చి చూడు, వాని తల మీద నిప్పుల కుంపటి పెట్టినట్లుంటుందంట. దేవుడు చెప్తున్న మాట. ఎందుకంటే వాడు షాక్ అయిపోతాడు. అరే, నేను కీడు చేస్తే నాకు కీడు చేస్తాడు అనుకున్నాను, కానీ నాకేంటి వీడు కీడు చేయలేదు, ఏం మనసురా బాబు, ఏం గుండెరా వాడిది అని అంటారు అనమాట కదా. అప్పుడు నువ్వు చెప్పచ్చు, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నువ్వు నాకు ఎంతోనే కీడు చేయి, నేను నీకు మేలు చేస్తానని చెప్పు. తప్పకుండా వాడు మారు మనసు పొందుతాడు. క్రీస్తు యేసు ప్రభు అదే మన శిలువలో చూపించాడు. కలవరి శిలువలో తను పలికిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్న మాటలోనే అందరినీ క్షమించేసాడు ఆయన. మరి నువ్వు క్షమించలేవా? అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, నీకు నువ్వే పగ తీర్చుకోవద్దు, నీకే నువ్వు ప్లాన్లు వేసుకోవద్దు. వాడిని ఎలా నాశనం చేయాలి, నన్ను అలా నాశనం చేస్తాడు కదా, నా బ్రతుకు నాశనం అయిపోవడానికి గల కారణం వాడే కాబట్టి వాడిని చంపేస్తా, దాన్ని నేను నాశనం చేస్తా, నేను వాడిని చంపేస్తా అనే మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. ప్రేమించండి అంతే తప్ప ప్రతీకారం చేయడానికి సాహసించొద్దు. పగ తీర్చుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంటుంది ఇక్కడ, పగ తీర్చుట నా పని. హల్లెలూయా. నీ పగను దేవునికి అప్పగించు, దేవుడు నీ చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకుంటాడంట. దేవునికి తెలుసు ఎవరిని ఎలా నాశనం చేయాలో, దేవునికి తెలుసు ఎవరిని ఎలా శిక్షించాలో, నీ శత్రువుని ఎలా బాధపీఠం దగ్గర తీసుకురావాలో, నీ శత్రువుని ఎలా లయం చేయాలో, నిన్ను బాధ పెట్టిన వాడిని ఎలాగా నీకు దూరం చేయాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి చింతించద్దు. పగ తీర్చుట నా పని అన్నాడండి.
మన దేవుడు మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. పగ నువ్వు పెట్టుకుంటే అది నీ వరకే లిమిటెడ్గా ఉంటుంది. కానీ పగ దేవుని చేతులకు వెళ్తే ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుందో. పవర్స్ అంతా దేవుని చేతులకు వెళ్ళాయనుకోండి, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడి గురించి. అందుకే నీ శత్రువుల్ని దేవుని చేతికి అప్పగించు. ప్రార్థన చేసి, ప్రభా నా కీడు చేసింది వాడు వీడు అని చెప్పి ఆ వ్యక్తిని ప్రభువుకి అప్పగించు. నువ్వు నీ హృదయంలో క్షమించేసి తర్వాత దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి యోసేపు దగ్గరికి అన్నలు వచ్చినప్పుడు యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు. ఒక అద్భుతమైన మాట యోసేపు అంటాడు ఆదికాండం చివరి అధ్యాయంలో ముగింపుకు వచ్చేసరికి. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇంకా ఆ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 50 అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ, మీరు నాకేం చేయాలనుకున్నారు? కీడు చేయాలనుకున్నారు. కానీ బహుజనులకు ప్రయోజనం కలుగునట్లుగా దేవుడు ఏం చేస్తాడంట? అది మేలుకే ఉద్దేశించాడంట. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు మేలుకే. అవి నీకు ప్రస్తుతం కీడుగా కనిపించవచ్చు. కొంతమందిని దేవుడు కొన్నిసార్లు నీకు కీడు చేయాలని దేవుడే లేపుతాడు. ఎందుకంటే అది భవిష్యత్తులో నీకు మేలుగా మారడానికి. ఆ రోజు అన్నలే యోసేపుకి కీడు చేయకపోతే బహుజనములకు ప్రయోజనం కలుగునట్లుగా అనేక మందికి ఆహారం పంచి పెట్టే స్థితిలోకి తీసుకొచ్చాడంటే, ప్రధానమంత్రి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడంటే కారణం ఏంటి? ఆ రోజు జరిగిన కీడు. అందుకే ప్రతి కీడు వెనక ఒక మేలు దాగి ఉంటుంది. చింతించదు. కీడు ఎదురైనంత మాత్రాన నువ్వు బాధపడద్దు. కీడు వెనక మేలు దాగి ఉందని ఎంచు. ఆల్ ఈజ్ వెల్ అనుకో, అంతే. ప్రతిదీ నా మంచికే, అంతా నా మేలుకే అని అనుకో. దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ అది నా మేలుకే దేవుడు ఉద్దేశించాను. మనుషుల ఉద్దేశం కీడు చేయాలని, దేవుని ఉద్దేశం మేలు చేయాలని. కాబట్టి కీడు చేసే వారి మీద దృష్టి ఉంచొద్దు, మేలు చేసే దేవుని మీద దృష్టి ఉంచు. నీ జీవితంలో దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం కీడు చేసిన మనుషుల మీద దృష్టి పెట్టి మనం పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఆ పగను దేవుని చేతిలో పెట్టి మేలు చేసే దేవుని యందు ఉద్దేశం కలిగి ఉండం మనం. అందుకే దేవుడు అంటాడంక, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. దేవుని ఉద్దేశంలో ఎప్పుడు కూడా మేలుకరమైనవే, హానికరమైనవి కాదు. యోసేపు జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం అంతా కీడు చేతన నింపబడింది. అన్నలు కీడు చేశారు, పోతిఫర్ భార్య కీడు చేసింది, రకరకాల పరిస్థితులు తన కీడులు గుండానే వెళ్తూ వచ్చాడు. కానీ ఒకరోజు వచ్చింది, ఆ కీడులన్నిటికీ దేవుడు తిప్పివేసి మేలుగా మార్చాడు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థితిలోకి దేవుడు యోసేపుని తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఈరోజు అదే చేయబోతున్నాడు. కానీ అదే యోసేపు ఇంట్లో కూర్చొని, జైల్లో కూర్చొని, మా అన్నను ఎలా పగ తీర్చుకోవాలి, జైల్లోంచి బయటికి వెళ్ళాక ఆ పోతిఫర్ భార్యను ఎలా చంపాలి అని ఆలోచిస్తూ కూర్చొని ఉంటే దేవుడు అంతగా యోసేపుని వాడుకునేవాడు కాదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఇంకా క్షమించే మనసు కలిగిన వాడిని, మేలు చేసే హృదయం కలిగిన వాడిని, పగ తీర్చుకొనక ప్రభు చేతికి అప్పగించే వాడిని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. గొప్ప ఉదాహరణ దావీదు కుమారుడా అనిపించుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు అనిపించుకున్నాడు? దావీదు మనసు కూడా క్రీస్తు కలిగిన మనసే. సొంత మామ, తనకంటే ముందున్న రాజు సౌలు రాజు ఎన్నోసార్లు దావీదును చంపాలని వెంట పడతా ఉంటే తిరిగి దావీదు సౌలును చంపడం ఒక్క నిమిషము పని అంతే. ఎందుకంటే ఒక్క దావీదు 10,000 మందితో సమానం. ఒక్క దావీదు గొలియాతుని చంపాడు, 6 మూరల గొలియాతుని. ఒక్క దావీదు సింహాన్ని చీల్చాడు, ఒక్క దావీదు ఎలుగుబంటిని చీల్చాడు, ఒక్క దావీదు సింహపు గుండె లాంటి వాడని దేవుని వాక్యం రాయబడింది. అలాంటి దావీదు సౌలును చూసి పారిపోవడానికి గల కారణం ఏంటి? పగ తీర్చుకోవద్దనుకున్నాడు. ఒక్క బాణం వేస్తే, ఒక్క ఈట దెబ్బ కొడితే ఏమైపోతాడు సౌలు? ఆలోచించారా? కానీ దావీదు ఏ రోజు కూడా సౌలును కనీసం తాకని గాని కూడా తాకల. పగ తీర్చుట యెహోవా పని అని చెప్పేసి తన పగనంతటి కూడా దేవునికి అప్పగించాడు. దేవుడే సౌలును లేకుండా చేసేసాడు. అదే అండి దేవుడు చేసే పని. నీ ప్లాన్లన్నీ వ్యర్థం. ఎదురు చూడు, దేవుడు నీ శత్రువులందరినీ దేవుడు నీ పాదాల దగ్గర తీసుకురాబోతున్నాడు. పగ తీర్చుకునే అవకాశం నువ్వు తీసుకోవద్దు, ప్రభువుకు అప్పగించు. దేవుని చేతిలో చాలా పెద్దవి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన దగ్గర ఒక సైన్యం ఉంటున్నది.
ఆయన యుద్ధం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. నీ శత్రువు గల్లంతైపోలా చేస్తాడు దేవుడు. కాబట్టి నీ శత్రువుల విషయమై నువ్వు చింతించొద్దు. నీ కీడు చేసిన వారి విషయం ఆలోచించొద్దు. నీ హృదయంలో వారిని క్షమించేసి, నీ హృదయంలో వారిని ప్రేమించు. ఇంటికి పిలిచి భోజనం పెట్టు, ఇంటికి పిలిచి నీళ్లు దాపించు, చూసి వానితో సంతోషించు, వానితో సమాధానపడు, ప్రేమించు. తప్పకుండా దేవుడు వానికి మారు మనసు కలగజేస్తాడు. నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపుగా దేవుడు ఇస్తాడు. కానీ కీడు చేయాలని మనసు ఎప్పుడు పెట్టుకోవద్దు. యోసేపు అలాంటి హృదయం కలిగిన వాడు కాదు. దావీదు అలాంటి హృదయం కలిగిన వాడు కాదు. యేసుక్రీస్తు అలాంటి హృదయం కలిగిన వాడు కాదు. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవాడు క్షమించే గుణం కలిగి ఉంటాడు. పగ పెట్టుకోడు ఎప్పుడే కానీ. రోమా సైనికుల విషయమై దేవుడు యేసుక్రీస్తుకి పగ పెట్టుకుని ఉంటే అప్పటికప్పుడు ఆకాశ సైన్య సమూహం దిగివచ్చి రోమా సైనికులందరినీ అక్కడే వేసేసేది. కానీ దేవుడు ఏమన్నాడు? వీరు ఏమి చేయించున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించుమన్నారు. అందుకే దేవుడు క్షమాగుణం కలిగిన వాడు. మేలు చేత కీడును జయించాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగానే దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ శత్రువుల్ని కీడు చేస్తున్నారా? భయపడద్దు. నీ శత్రువుల్ని నాశనం కోరుతున్నారా? భయపడద్దు. నీ శత్రువుని అభివృద్ధికి ఆటంకం ఉన్నారా? భయపడద్దు. నీ చుట్టూ ఉన్నవారు నీకు కీడు చేయాలనుకుంటారా? భయపడద్దు. అతి త్వరలో దేవుడు ఆ కీడును మేలుగా మార్చబోతున్నాడు. వారి ఉద్దేశం నీకు కీడు చేయాలని, దేవుడు ఆ కీడును మేలుగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. కీడులో మేలు దాగి ఉంది, అది గుర్తుంచు. ఆ కీడులో మేలును నువ్వు గుర్తిస్తే దేవుని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటావు, దేవుని ఆరాధిస్తూనే ఉంటావు. శత్రువులను ఎప్పుడు మనసులో పెట్టొద్దు. శత్రువులను ప్రేమించే, క్షమించేసి అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తాడు. శత్రువులను మనసులో పెట్టుకొని వాని పట్ల పగ పెట్టుకొని ఈర్ష్య అసూయ పెట్టుకుంటే నీకే నష్టం. నీ వల్ల ఏమీ కాదు. గుర్తుపెట్టుకో. అదే శత్రువుని ప్రభువు చేతికి అప్పగించి చూడు. యుద్ధం యెహోవాది. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు అన్నాడు రోమా 8:28. దేవుడు నీ పక్షాన ఉంటే విరోధి ఎవడు ఉన్నాడు? గుర్తుపెట్టుకో. నీ చుట్టూన శత్రువులు నీకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ దేవుడు అది నాకు మేలుకే ఉద్దేశించెను అన్న యోసేపు మాటను గుర్తుపెట్టుకో. అంతా నా మేలుకే అనుకో, అంతా నా మంచికే అనుకో. దేవుని ఎల్లవేళలా స్తుతించేసి, ఎల్లవేళలా దేవుని ఆరాధించేసి దేవుడు అద్భుతాన్ని చేయబోతుంటున్నాడు. యోబు జీవితంలో ఒక్క రాత్రికి ముందు తనంత ధనవంతుడు లేడు. పశు సంపద, వస్తు సంపద, కుటుంబ సంపద అన్నీ ఉన్నాయి. అయితే రాత్రికి రాత్రే హీరో కాస్త జీరో అయిపోయాడు. యోబు అంటున్న మాట, అయ్యా యోబు గారు, ఏంటి మీ పరిస్థితి? ఏంటి ఇంత కీడు జరిగింది మీకు? ఏ పాపం చేసావో, ఏం చేసావో? ఇంత పెద్ద భక్తుడివి కదా, ఇంత పెద్ద యథార్థవంతుడివి కదా, ఇంత పెద్ద నీతిమంతుడు కదా యోబు, నీకెందుకు శిక్ష? ఏ పాపం చేసావో మాకు తెలియకుండా అని మనం యోబునంటే, యోబు అంట మాట ఏంటి తెలుసా? మేలు చేత కీడును జయించాడు. ఏమనంటాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కీడులో మేలును చూశాడు. ఏ యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో యోబుకి కీడు ఎదురైందో ఆ కీడులో మేలు చూశాడు. ఆ మేలును బట్టి దేవుని స్తుతించాడు. ఈ కీడు అపవాది తీసుకొచ్చాడని అర్థమైంది కాబట్టి ఆ అపవాదిని ప్రభు చేతికి అప్పగించాడు. తను నిశ్చింతగా ఉంటూ వచ్చాడు. యోబు చివరి అధ్యాయం 42వ అధ్యాయంకి వచ్చేసరికి యోబు రెండంతలుగా ఆశీర్వదింపబడెను అని రాయబడి ఉంటుంది. కీడు చేత మేలును జయిస్తే ఉపయోగం లేదు, కానీ మేలు చేత కీడును జయిస్తే, కీడులో మేలు వెతుకుతే, ఆ కీడులో దేవుని ఉద్దేశం ఎరుగుతే రెండంతల ఆశీర్వాదం ఉంటుంది, రెండంతల దీవెన ఉంటుంది. కొన్నిసార్లు మన చుట్టూన్న పరిస్థితులు మనకు విరోధంగా, వ్యతిరేకంగా ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆ పరిస్థితులను మార్చి నీకు రెండంతల దీవెన తీసుకురాబోతున్నాడని. వెయిట్ చేయి, ఎదురు చూడు, సమయం కొరకు కనిపెట్టు. దేవుడిని స్థితిగతులను మార్చబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఏది జరిగినా అది నా మంచికే, అది నా మేలుకే. మీరు నా కీడు చేయొచ్చు, దేవుడు నా మేలుకే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు అని నువ్వు అనుకుంటే నీ జీవితం ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. నీ ఫెయిల్యూర్స్ని బట్టి, నీ యొక్క అపజయాలను బట్టి నువ్వు కృంగిపోతూ, కృషించిపోతూ కూర్చుంటే ఏం ఉపయోగం లేదు. ముందుకు సాగిపో. నీ లైఫ్లో ఏదో జరిగినా, ఎంత నష్టం వాటిల్లినా, నువ్వు అనుకున్నది జరగకపోయినా, నీ జీవితం ఎలా ఉన్నా, ఇప్పటివరకు నీ పరిస్థితి ఎలాగున్నా సరే, అంతా నా మేలుకే జరిగింది, అంతా నా మంచికే జరిగింది అనుకో. పాజిటివ్ మైండ్ కలిగి ఉండు. దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు.
కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. నీ శత్రువులను ప్రభువు చేతికి అప్పగించు, పగ తీర్చుట నా పని అన్న దేవునికి అప్పగించు. దేవుడే నీ పక్షాన పగ తీర్చుకొనబోతున్నాడు. మేలు చేత కీడును జయిద్దాము, కీడుకు ప్రతి కీడు చేయకుండా, ప్రతీకారానికి ప్రతీకారం చేయకుండా, అపకారానికి ఉపకారమే చేస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ, క్షమాపణ హృదయం కలిగి, శత్రువును సైతం ప్రేమించే గుణం కలిగినట్టుని బట్టి మనం ఈ లోకానికి క్రీస్తుని చూపిస్తాం. అర్థమవుతుందా? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశ్రదించుము. మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నీ కృప అనుగ్రహించేందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. విన్న వాక్యాన్ని దీవించుము, ఆశ్రదించుము తండ్రి. ఎందరైతే వాక్యాన్ని విన్నారో తండ్రి, దుఃఖంలో, నిట్టూర్పులో, బాధలు ఉన్నారో విడుదలేమని ప్రార్థిస్తున్నాం. వ్యాధి బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారికి విడుదలేమని ప్రార్థిస్తుంటాం ప్రభా. గర్భఫలం లేకున్న వారికి గర్భఫలం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. వివాహం జరగక ఇబ్బందులు పడుతున్న వారికి వివాహాలు మీరు జరుగుటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కార్యము, నీ కృపను చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరొక్కసారి పగ తీర్చుట నా పని అన్నావు తండ్రి. మీరు మేలు చేసే దేవుడు అని ఎదుట ఒప్పుకుంటూ, అంతా నా మేలుకే అని మీరు చెప్పిన మాటకే వందనాలు చెల్లిస్తూ, మరొక్కసారి మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయని అనుకుంటున్నాను. నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలాగే ఈ పరిచర్య కొరకు మీరు ఆర్థికంగా సహకరించాలనుకుంటే కిందున్న మా నెంబర్కి మీరు మీ యొక్క అమూల్యమైన సహాయాన్ని, సహకారాన్ని పంపించవచ్చు. ఒక యవనస్తుడిగా ఎంతో భారభరితమైన పరిచర్యను చేస్తూ ఉంటున్నాము. ఆ శక్తికి మించిన పరిచర్య ఇది. కానీ ప్రభు కృపను బట్టి ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ యొక్క స్థితిలో, ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాస్తులు కావాలనుకుంటున్నట్లయితే తప్పకుండా మేము సహాయాన్ని కోరుతూ ఉంటున్నాం. కాబట్టి మీరు గుప్పిళ్ళు విప్పితే దేవుడు ఆశీర్వదించేవాడు. కేవలం విను మట్టుకు మాత్రమే వారు ఉండకుండా క్రియల రూపంలో క్రీస్తుని ప్రేమను చూపిస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే దయచేసి మీరు కింద మా నెంబర్కి మీరు తెలియచేయండి. తద్వారా మనమందరం కలిసి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రభు వచ్చినంత వరకు ప్రభు మహాకృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ, యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ, ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9464600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9464600828. మా చిరునామా యేసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.